హలో ఎవ్రీవన్, ఈవినింగ్ స్నాక్స్కి నమ్కీన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 kg మైదా, దాంట్లో తగినంత ఉప్పు, వాము కొంచెం చేతిలో వేసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని పైనుంచి కాస్త వేడి వేడి ఆయిల్ కానీ మరిగించిన నెయ్యి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ వేడివేడి ఆయిల్ వేసుకొని బాగా స్పూన్తో కలుపుకున్నాను. తర్వాత చేత్తో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలాగా కొంచెం ముద్దలాగా చేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి ముద్ద అయిపోయాక బాగా చేత్తో ఇలా పాముకుంటూ చేయడం వల్ల నమ్కీన్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇది నేను ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి తర్వాత చిన్న ముద్ద తీసుకొని పాముకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చపాతీలాగా పామేసుకొని మైదా కాబట్టి ఎంత అంటే అంత డ్రాగ్ అవుతుందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చాకుతో కానీ వీలర్ కూడా దొరుకుతాయి. వీలర్ సహాయంతో కానీ చాకుతో కానీ ఇలాగ స్ట్రైట్గా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాకుతో ఇలా జస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ప్లీజ్ subscribe to my channel and share it with your friends అండి. ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ డైమండ్స్ కానీ ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చేతితో తీయడం కష్టంగా అనిపిస్తే అలా గరిటతో కానీ మీరు ప్లేట్లోకి తీసేయచ్చు. ఇప్పుడు నూనె వేడయ్యాక ప్లేట్లో ఉన్న డైమండ్స్ అన్ని అలా నూనెలో వేసేయాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. మరి హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం గోధుమ రంగు రాగానే తీసేయాలి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లోకి నమ్కీన్స్ అనేవి చాలా బాగుంటాయి. మైదాతో చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎలా నేను క్యూబ్స్ అనేవి కట్ చేసుకున్నానని. మీరు డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. క్యూబ్స్లో కావాలంటే క్యూబ్స్లో కూడా కట్ చేసుకోవచ్చు, మీ వీలుని బట్టి. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో ఇవ్వండి, స్నాక్స్ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో, క్రిస్పీగా. చేయడం చాలా ఈజీ అండి. ఎవరైనా ఇలాగే చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు. సో మీరు ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. So thank you for watching. Please subscribe to my channel.